నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లో మెప్మా నిపుణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్హత ఉన్న 250 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా ఎంపికైన యువతి యువకులకు నియామక పత్రాలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రగతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఈరోజు నెల్లూరు సిటీలో 55 మందికి సీఎం రిలీఫ్, ఎవరైతే సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ, అప్లై చేసుకున్న వాళ్ళు 55 మంది, వాళ్ళందరికి కూడా శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి 41,52,181 రూపాయలు, 41,52,181 రూపాయలు 55 మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకొని పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారు సీఎంకి. దాని మీద 50 శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా యాక్చువల్గా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసాం. అదేవిధంగా మొత్తం ఇంతవరకు సిటీ కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే 263 మందికి టోటల్గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది. 263. దాని విలువ వచ్చి 2,79,70,390 రూపాయలు. 2,79,70,390 రూపాయలు సీఎం రిలీఫ్ కింద సీఎం గారు ఎవరైతే పేదలు నిరుపేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకోగా సీఎం రిలీఫ్ అప్లై చేస్తే ఇచ్చారు. ఆ విధంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు 1వ తేదీ ఆంధ్రప్రదేశ్లో 1వ తేదీ అంటే పేద ప్రజలకు ఒక పండగ వాతావరణం.